గైడ్ బండ్ అని అన్నారు కదా, ఇక్కడ జగన్ వల్ల కూలిందని అన్నారు కదా. మళ్ళీ ఇది జగన్ వల్ల కూలిందా లేకపోతే చంద్రబాబు నాయుడు నెగ్లిజెన్స్ వల్ల కూలిందా, ఎవరి మీద దుమ్మెత్తి పోస్తున్నారు అని అనేది ఎలా డీటెయిల్గా మాట్లాడాలి. ఇది ఒక ఇంజనీరింగ్ డిజాస్టర్ అని చెప్పి నేను మాట్లాడతలే, ఇరిగేషన్ నిపుణులు మాట్లాడుతున్నారు. ఇంజనీరింగ్ నిపుణులు ఏం మాట్లాడతారనంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికే ఈ గైడ్ బండ్ కూలింది అని చెప్పి చెప్తారు. ఈ గైడ్ బండ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు కూలింది అని అంటే ఎలక్షన్ల ముందు తొందరపడ్డాడట. ఈ గైడ్ బండ్, డయాఫ్రాగ్రమ్ వాల్స్, ఈ స్పిల్వే కన్స్ట్రక్షన్స్ ఇవన్నిటికీ ఎలక్షన్ల ముందు ఏదో కథం చేసేసేయాలా, నేను పోలవరంని కంప్లీట్ చేసిన అని చూపెట్టాలా అననే ఒక ఉత్సాహము, అతుత్సాహము, దీనివల్ల ఇవాళ ప్రాజెక్ట్ కొలాప్స్ అయింది అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడు నువ్వు 45 మీటర్ల డ్యామ్ కడుతున్నావు, మెగా ప్రాజెక్ట్ కడుతున్నావు, 2.3 కిలోమీటర్స్ లాంగ్ డ్యామ్ కడుతున్నావు, దాని ద్వారా కొన్ని లక్షల ఎకరాల భూమి సాగవుతున్నది, 960 మెగావాట్ల కరెంట్ ఇస్తున్నదన్న దానికి ఒక చిన్న డేటా ఎట్లెట్లా మిస్ అయ్యిండు చంద్రబాబు నాయుడు అనేది నాకు అర్థం కాలే. ఈ చిన్న డేటా ఏందనంటే ఫ్రెండ్స్, క్లియర్ కట్గా చెప్పాలనంటే 1980 ఫ్లడ్ డేటా తీసుకొని 2018లో నేను ప్రాజెక్ట్ని ఇనాగ్రేషన్ చేస్తా, కంప్లీట్ చేస్తానంటే పొరగల మజాక్ అనుకుంటుండా, అంటే పిచ్చోళ్ళం అనుకుంటుండా ఇవాళ చదువుకునే పోరలంతా. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా.